ఇప్పుడు రాజు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరంటే దానవానుడు. సో దానవానుడు రాజు అయితే అయ్యాడు అనమాట, తూర్పు చాళుక్య రాజు. అయితే ఇతను 3 సంవత్సరాలు పరిపాలిస్తాడు, తర్వాత చనిపోతాడు. అతను బ్రదర్ను ఓడించి రెండవ అమ్మరాజుని సింహాసనం అధిష్ఠించినటువంటి 3 సంవత్సరాల తర్వాత అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతనికి కొడుకులు ఉంటారు. సో కొడుకులు వచ్చేసి శక్తివర్మ 1, విమలాదిత్య. ఇతనికి 2 కొడుకులు ఉంటారు అనమాట, కుమారులు. ఇతనికి కూడా 2 కుమారులు, దానవానుడికి 2 కుమారులు. ఒకరు వచ్చేసి ఎవరంటే శక్తివర్మ, మొదటి శక్తివర్మ. ఇంకో రాజు వచ్చేసి విమలాదిత్య. సో విమలాదిత్య వీళ్ళిద్దరు కుమారులు. వీళ్ళిద్దరు వచ్చేసి కుమారులు అనమాట. కుమారులు. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏం జరిగిందని. మీకు ఇక్కడ లింక్ అనేది ఉంటుంది అనమాట, చాలా వంశాలకు సంబంధించి. ఇప్పుడు తూర్పు చాళుక్య రాజుగా ఎవరున్నారు? దానవానుడు తూర్పు చాళుక్య రాజుగా ఉన్నాడు. అతను చనిపోయాడు, 3 సంవత్సరాలు పరిపాలించి చనిపోయాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు, మైనర్ కొడుకులు. వాళ్ళు ఎవరంటే మొదటి వచ్చేసి మొదటి శక్తివర్మ, విమలాదిత్యుడు. వీళ్ళిద్దరూ ఆయనకు కుమారులు. తర్వాత ఎవరు అవ్వాలి? వీళ్ళకి పెద్ద కొడుకు అయినటువంటి శక్తివర్మన్ రాజు అవ్వాలి, నిజానికి రాజు అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ మీద జటాచోడ భీమ అనమాట, అంటే వీళ్ళ యొక్క మేనమామ. ఎవరు మేనమామ? శక్తివర్మ విమలాదిత్య ఒక మేనమామ అయినటువంటి జటాచోడ భీమ అనే అతను కుట్ర పన్నుతాడు, వాళ్ళు రాజు అవ్వకుండా ఇతను అవ్వాలని చెప్పేసి. అందువల్ల వాళ్ళిద్దరిని బెదిరిస్తాడు. మీరు కానీ రాజు అయ్యే పని అయితే మీ ఇద్దరు చంపేస్తానని చెప్పేసి ఇతను మేనమామ బెదిరిస్తాడనమాట. దాంతో వాళ్ళు మైనర్ కొడుకులు కదా, చిన్నవాళ్ళు, మైనర్ కుమారులు, బాలులు కాబట్టి, మైనర్ బాలు కాబట్టి భయపడతారు. వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళు పారిపోతారు. ఎక్కడికి? ఒడిస్సా వైపు పారిపోతారు, కళింగ వైపు. అక్కడ కళింగ రాజు ఉంటాడు ఒక ఆయన, ఈస్టర్న్ గంగా కింగ్ అనమాట. అతనే కామార్నవ. సో కామార్నుడు అనే ఒక ఇతను ఎవరంటే తూర్పు గంగరాజు. ఇతను కాపాడుతాడు వీళ్ళిద్దరిని. సో వీళ్ళిద్దరిని తీసుకుని ఇద్దరిని ఆశ్రయం ఇచ్చి కాపాడుతాడు. మిమ్మల్ని ఎలాగైనా సరే మీ మేనమామ అయినటువంటి జటాచోడ భీముడు చంపేస్తాడు, కాబట్టి మీరు నా దగ్గర ఆశ్రయంగా ఉండండి అని చెప్పేసి కాపాడుతాడు. వాళ్ళిద్దరూ తన రాజ్యంలో పెట్టుకుని ఆస్థానంలో కాపాడుకుంటాడు. ఎవరు? కామార్నుడు, తూర్పు గంగరాజు. అయితే కొంతకాలానికి ఈయన చనిపోతాడు. ఎవరు? కామార్నుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు, ఈ జటాచోడ భీమ ఎలాగైనా చంపేస్తాడు వాళ్ళని, యువరాజుల్ని. కాబట్టి వీళ్ళు వాళ్ళ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని దక్షిణం వైపు వెళ్తారు. దక్షిణం వైపు వెళ్తే అక్కడ చోళ సామ్రాజ్యం ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుంది? చోళ సామ్రాజ్యం ఉంటుంది. అప్పుడు చోళ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రాజరాజ చోళ, అత్యంత శక్తివంతమైన రాజైనటువంటి రాజరాజ చోళ పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడే చాళుక్యులు చోళుకు మధ్య సంబంధాలు ఏర్పడతాయి. అర్థమైంది కదా ఎలానో? ఎప్పుడైతే తూర్పు గంగరాజు చనిపోయాడో అక్కడి నుంచి వాళ్ళు శరణార్థన కోసం చోళ రాజుల దగ్గరికి వెళ్తారు. సో కాబట్టి అక్కడ ఎవరున్నారంటే రాజరాజ చోళ పరిపాలిస్తున్నాడు, రాజరాజ చోళ. సో రాజరాజ చోళుడు పరిపాలిస్తున్నాడు. రాజరాజ చోళుడు ఇద్దరికి కూడా ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రయం ఇవ్వడు కాకుండా చిన్న కొడుకున్నాడు విమలాదిత్య. విమలాదిత్యుడికి వీళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. కాబట్టి ఆ కూతురు పేరు ఏదంటే కుందవ్వనిచ్చి పెళ్లి చేస్తాడు. విమలాదిత్య మ్యారీడ్ కుందవ్వ అనమాట. సో కాబట్టి అర్థమైందా? ఇక్కడ కంప్లీట్గా మీకైతే అర్థమైంది కదా స్టోరీ అనేది. సో ఇలా అనమాట, రాజరాజ చోళుడు తన యొక్క విమలాదిత్యుడిని శక్తివర్మని కాపాడి సన్నార్థుడిగా తన ఆశ్రయం ఇచ్చి తన కూతురైన కుందవ్వని విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే ఇక్కడ చోళ యువరాణిని చాళుక్యరాజు చేసుకున్నాడు. తూర్పు చాళుక్య అయినటువంటి విమలాదిత్యుడు పెళ్లి చేసుకున్నాడు. విమలాదిత్యుడు చిన్నవాడు, పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? ఇలా చోళులు చాళుక్యులు కలిసి ఒకటయ్యారు. చోళులు చాళుక్యులు కలిసి ఒకటవుతారన్నమాట. అయితే ఇప్పుడు తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? జటాచోడ భీమ పరిపాలిస్తున్నాడు. ఇతను ఎవరు? తూర్పు చాళుక్య రాజు కాదు, వీళ్ళొక మేనమామ. వాళ్ళని బెదిరించి ప్రాణభయం పెట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటే ఇక్కడ జటాచోడ భీమ అనమాట. ఇతను ఎవరంటే రాజరాజ చోళుడు. ఇప్పుడు ఫైనల్గా తూర్పు చాళుక్య వంశస్థులు యువరాజులు ఎక్కడున్నారు? రాజరాజ చోళ దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సామ్రాజ్యాన్ని మాత్రం జటాచోడ భీమ పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈయన గురించి కొంచెం చూద్దాం. జటాచోడ భీమ ఈయన గురించి కైలాసనాథ టెంపుల్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. కైలాసనాథ టెంపుల్. సో తమిళనాడులో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయ శాస్త్రంలో ఉంది. ఎందుకంటే ఇతను ఓడించే వాళ్ళని రాజులు చేశారు కదా చోళులు, అందువల్ల ఉంది. సో ఇతను డైనెస్టీ వచ్చి తెలుగు చోళులు.
తెలుగు చోడ. సో తెలుగు చోడ వంశం అనమాట. ఇతను తెలుగు చోడ వంశం. సో ఇతను గ్రేటెస్ట్ ఆంధ్ర రూలర్. ఆంధ్ర ప్రాంతంలోనే వన్ ఆఫ్ ది గొప్ప పాలకుడు అనమాట. అంటే తెలుగు వ్యక్తి, తెలుగు చోళుడు కదా, గొప్ప పాలకుడు. సో మన ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్ అనమాట. ఇతను రాజధాని వచ్చేసి పెద్దకల్లు, కర్నూలు ఉంది కదా, పెద్దకల్లు అంటే కర్నూలు అని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఉన్నటువంటి కర్నూలే ఇతను రాజధాని చేసుకుని పరిపాలించేవాడు. సో ఫైనల్గా ఈ విధంగా ఉంది కదా పెద్దకల్లు. అయితే ఇతను ఏం చేశారంటే దానవానుడు ఉన్నాడు కదా, దానవానుడు అంటే వీళ్ళిద్దరు తండ్రి ఉన్నాడు దానవానుడు. ఆ దానవానుడు సింహాసనంలో ఉన్నప్పుడు 3 yearsకి చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే ఈ జటాజోట భీమ ఇతను చంపేస్తాడు దానవానుడు చంపేసి వేంగిని ఆక్రమించుకుంటాడు. వేంగి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. దీంతో మైనర్ బాయ్స్ అనే ఇద్దరిని కూడా భయపెట్టడంతో వాళ్ళు పారిపోతారు. తూర్పు గంగారాజు దగ్గరికి వెళ్తారు. అతను చనిపోయిన తర్వాత రాయరాజ చోళ దగ్గరికి వెళ్తారు. రాయరాజ చోళుడు తన కూతురు నుంచి పెళ్లి చేసి ఇప్పుడు బయలుదేరతారు. చోళ సామ్రాజ్యం నుంచి పెద్ద ఆర్మీతో తూర్పు ఇక్కడికి వస్తారనమాట. జటాజోట భీముడు పరిపాలిస్తున్నారు కదా వేంగిని, అక్కడికి వస్తారు. సో అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు శక్తివర్మ విమలాదిత్యుడు ఎవరు? ఇప్పుడు రాయరాజ చోళుడు యొక్క అల్లుడు కదా, తన అల్లుడికి సింహాసనం ఇప్పించాలి వాళ్ళ అన్నకైనా సరే. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొని రాయరాజ చోళుడు అతిపెద్ద సైన్యం, ఆయన చాలా శక్తివంతమైన రాజు కదా, పెద్ద సైన్యాన్ని తీసుకొని వేంగి మీదగా దండెత్తుతాడు. సో అర్థమైందా. వేంగి మీదగా దండెత్తి రాయరాజ చోళుడు వేంగిని దండెత్తి మొత్తం ఆ జటాచోట భీమా ఉన్నాడు కదా ఇందాక, ఆ జటాచోట భీముణ్ణి చంపేసి అతన్ని వెళ్ళగొట్టి రాజధర్మం ప్రకారము పెద్ద కుమారుడైనటువంటి శక్తివర్మని రాజుని చేస్తాడు. కాబట్టి ఇప్పుడు తూర్పు చాళుక్య రాజు వేంగి సామ్రాజ్యం చివరగా మళ్ళీ తూర్పు చాళుక్యుల వంశంకే వచ్చింది. మొదటి శక్తివర్మ రాజు అవుతాడు. సో దీని గురించి ఎక్కడ ఉందంటే ప్రభుపర్రు పెన్నేరు ఇన్స్క్రిప్షన్లో ఉంది. ప్రభుపర్రు పెన్నేరు అంటే పెన్నా నదిని. ఈ 2 శాస్త్రాల్లో మెన్షన్ చేశారు. ఏమని? రాజరాజ చోళుడు సహాయంతో వేంగిని పరిపాలిస్తున్నటువంటి జటాచోట భీమను చంపేసి ఓడించి మళ్ళీ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి శక్తివర్మని రాజుగా ప్రకటించాడు. అర్థమైందా. ఇతని బిరుదు వచ్చేసి చాళుక్య చంద్ర. ఎవరిది? ఈ యొక్క శక్తివర్మని బిరుదు అనమాట, చాళుక్య చంద్ర. ఈ శక్తివర్మని యొక్క బిరుదే చాళుక్య చంద్ర. కాబట్టి రాజధర్మం ప్రకారము పెద్ద కొడుకే రాజు అయ్యాడు అనమాట. తర్వాత నెక్స్ట్ తమ్ముడు అయినటువంటి విమలాదిత్యుడు రాజు అవుతాడు. నెక్స్ట్ ఎవరంటే విమలాదిత్యుడు. ఇతనే కదా రాయరాజ చోళ యొక్క అల్లుడు విమలాదిత్యుడు. అంటే రాయరాజ చోళ తలుచుకుంటే తన అల్లుడినే రాజుగా చేయగలడు, తూర్పు చాళుక్య వంశానికి రాజుగా చేయగలడు. కానీ రాజధర్మాన్ని పాటించారు. తన పెద్ద సోదరుడికే ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. తర్వాత మళ్ళీ విమలాదిత్యుడు అయితే రాజు అయ్యాడు అనమాట. కాబట్టి విమలాదిత్యుడు ఎవరు? తూర్పు చాళుక్య రాజు, అలానే రాయరాజ చోళ యొక్క అల్లుడు అనమాట. ఓకేనా. సో ఈయన యొక్క టైటిల్స్ వచ్చేసి రాజమార్తాండ, ముమ్మడి భీమ, సర్వలోకాశ్రయ. సో కాబట్టి విమలాదిత్యుడి యొక్క బిరుదులు. సో విమలాదిత్యుడి యొక్క బిరుదులు ఏమున్నాయంటే రాజమార్తాండ, ముమ్మడి భీమ. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడుగున్నారు. ముమ్మడి భీమ. సో ముమ్మడి భీమ. తర్వాత వచ్చేసి సర్వలోకాశ్రయ. ఇవన్నీ కూడా ఈయన యొక్క బిరుదులు అనమాట. ఎవరివి? విమలాదిత్యుడి యొక్క బిరుదు. ఈయన కూడా రామతీర్థం అనే ప్రాంతంలో జైన బసదిని ఏర్పాటు చేశాడు. బసది అంటే జైనుల కోసం జైన బసదిని ఏర్పాటు చేశాడు అనమాట. ఈయనకి కూడా ఈయనకి భార్యలు ఉంటారు. సో ఈయనకి 2 భార్యలు ఉంటారు. ఒక ఆమె కుందవ్వ ఎవరు? రాయరాజ చోళ యొక్క కూతురు కుందవ్వ. ఇంకో ఆమె వచ్చేసి మేలమ అనే ఆమె సపరేట్ రాణి అనమాట. 2 రాణులు ఉంటారు, 2 భార్యలు. కాబట్టి ఈ కుందవ్వకి విమలాదిత్యుడికి పుట్టి కొడుకు వచ్చేసి రాజమహేంద్రుడు. కాబట్టి ఇక్కడ కుందవ్వ మొదటి భార్య ఎవరు? కుందవ్వకి ఇక్కడ విమలాదిత్యుడికి పుట్టే సంతానం ఎవరంటే రాజరాజ నరేంద్రుడు, విమలాదిత్యుడు. సో కుందవ్వకి విమలాదిత్యుడికి పుట్టే కొడుకు ఎవరంటే రాజరాజ నరేంద్ర. సో రాజరాజ నరేంద్ర ఎవరంటే రాజరాజ చోళ యొక్క మనవడు అనమాట. తన కూతురు విమలాదిత్యుడికి పుట్టినటువంటి సంతానమే రాజరాజ నరేంద్రుడు. కాబట్టి కుందవ్వకి విమలాదిత్యుడికి పుట్టిన సంతానం రాజరాజ నరేంద్ర. మేలమ నెక్స్ట్ భార్య వచ్చేసి ఎవరు? 2వ భార్య మేలమ.
సో మేలమాకి విమలాదిత్యుడికి పుట్టే కొడుకు ఎవరంటే 7వ విజయాదిత్యుడు. 7వ విజయాదిత్యుడు. సో 7వ విజయాదిత్యుడు సో ఎవరికి? విమలాదిత్యుడికి మేలమకి పుట్టే సంతానం అనమాట. కాబట్టి ఇక్కడ విమలాదిత్యుడికి 2 కుమారులు ఉంటారు. ఒకరు కుందవకు విమలాదిత్యుడికి పుట్టినటువంటి రాజనరేంద్రుడు, మేలమ విమలాదిత్యుడికి పుట్టినటువంటి 7వ విజయాదిత్యుడు. ఇలా 2 కుమారులు అయితే ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ అవిలో ద ఓన్లీ వేంగి కింగ్ ఎంబ్రేస్డ్ జైనిజం. జైన మతాన్ని పాటించినటువంటి జైన మతాన్ని పాటించిన ఏకైక తూర్పు చాళుక్య రాజు ఎవరంటే విమలాదిత్యుడు, రాజరాజ చోళ యొక్క అల్లుడు. గుర్తుపెట్టుకోండి, జైన మతాన్ని పాటించినటువంటి ఏకైక తూర్పు చాళుక్య రాజు ఎవరంటే విమలాదిత్యుడు. తర్వాత గురువు అనమాట. త్రికాల యోగి అని చెప్పేసి ఒక జైన గురువు ఉండేవాడు. త్రికాల యోగి అనే అతను ఒక జైన గురువు అనమాట. ఈ త్రికాల యోగి వల్లనే విమలాదిత్యుడు జైన మతాన్ని పాటించాడు. కాబట్టి విమలాదిత్యుడి యొక్క గురువు ఎవరంటే త్రికాల యోగి అనే అతను విమలాదిత్యుడి యొక్క గురువు అనమాట. కాబట్టి జైన మతాన్ని పాటించిన ఏకైక తూర్పు చాళుక్య రాజు ఎవరంటే విమలాదిత్యుడు. ఇప్పుడు రాజరాజ నరేంద్రుడు ఉన్నాడు. రాజరాజ నరేంద్రుడు ఎవరు? కుందవ్వకి ఆయన విమలాదిత్యుడికి పుట్టిన సంతానం అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన రాజు అవుతాడు. అంటే అతను చోళ బ్లడ్ ఉంది, తూర్పు చాళుక్యుల బ్లడ్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఏమైందంటే చోళులు తూర్పు చాళుక్యులు ఒకటయ్యారనమాట, కలిశారనమాట, వైవాహిక సంబంధాల ద్వారా కలిశారు.